వైదీశ్వర్ కోయిల్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. 9:40 అవుతుంది టైము. 10 o'clock బస్ వస్తుందంట మనం వెళ్ళాలనుకున్న టెంపుల్ దగ్గరికి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి తిరుపొంగూర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా గురువుగారి నాకు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నా. సో అన్ని బస్సులు వస్తూ ఉన్నాయి, నాకు ఏది అర్థం కావట్లేదు ఏ బస్సు వెళ్తుంది. ఊరికే అడుగుతుంటే షాపామ్ వచ్చేసి బస్ నెంబర్ చేతి మీద రాసింది, 10 గంటలకు వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పేసి. ఒక 10 minutes దొరికింది మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాను. ఇప్పుడే బస్సు దిగాను. ఈ బస్ స్టాప్ నుంచి పక్కనే ఉన్నంత టెంపుల్, తిరుపంగులో ఉన్న టెంపుల్ ఇదే అంత గోపురం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నందనార్ అనే నాయనారు ప్రే చేసిన శివలింగానికి వెళ్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది అనేది అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక బస్సు మిస్ అయింది. మళ్ళీ ఆటో వాళ్ళు అక్కడ అన్నారు ఇంకా 1 o'clock వరకు ఇంకా బస్సులు రావు, మీకు ఆటోనే బెటర్ చాయిస్ అన్నారు. కానీ కాదు, జస్ట్ 10 minutesకి ఇంకొక బస్సు వచ్చింది. జస్ట్ 10 rupees అనమాట ఛార్జ్ అక్కడ నుంచి ఇక్కడికి. 4 kilometers ఉంది. సో చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుందో. నాకు కొంచెం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నందనార్ హిస్టరీ ఆయన మూవీ కానీ ఆయన గురించి విన్నప్పుడు చాలా బాగుందన్నమాట. ఆయన జీవిత లక్ష్యమే చిదంబరం వెళ్ళాలని ఎంతగానో తప్పిస్తాడనమాట. అది టెంపుల్ వెళ్తుంటే ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, భలే ఉంది. జస్ట్ టెంపుల్ దగ్గరికి ఇప్పుడే వచ్చాను. టెంపుల్ నేమ్ వచ్చేసి శివలోకనాథర్ టెంపుల్. ఈ టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 200 meters లోపటే ఉంది, దూరమేం లేదు. మీకు ముందు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, చిన్న గోపురం లాగా. అక్కడికి వచ్చిన తర్వాత కుక్కలు అరుస్తున్నాయి అనమాట. నాకు కొంచెం భయం వేసి అక్కడ పక్కన ఒక ఆటో వాళ్ళు కనిపిస్తే ఇక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసిండు. అది విషయం. ఇది మనం వెళ్ళాలనుకున్న టెంపుల్ శివలోకనాథర్. మనకి గోపురం దగ్గరనే చాలా మంచి హిస్టరీ ఉందన్నమాట. ఈ టెంపుల్కి ఆ గోపురానికి చాలా సంబంధాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఈ టెంపుల్ చూస్తూ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మీకు ఆ గోపురం కనిపిస్తుంది కదా, అది నందనార్ గోపురం అనమాట. అప్పట్లో ఆయన లో క్యాస్ట్లో పుట్టారు, అందుకే వాళ్ళకి టెంపుల్ లోపలికి పర్మిషన్ లేదనమాట. సో అక్కడ నించొని దేవుని ప్రే చేస్తే ఒక పద్యం పాడుతుంది అనమాట. పద్యం పాడిన తర్వాత శివుడు అనుగ్రహించి ఇక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని మరియు నందిని పక్క జరిగమని అంటారు. అప్పుడు ఇక్కడ నంది పక్క జరుగుతుంది అనమాట. ఇక్కడ విశేషం అదే. సో నాకు ఈ స్టోరీ తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచో చూడాలి అనుకొని ఉన్నాను. ఈరోజు కుదిరింది నందనార్ ప్లేస్కి రావడం. టెంపుల్ బాగుంది. సో చూద్దాం నంది ఎలా జరిగిందో. మీకు
లోపల లైట్లు కనిపిస్తాయి అనుకుంటా, అది శివలింగము. నందనార్ కోసం నంది ఇలా పక్క జరిగిందనమాట. మీరు క్లియర్గా చూడవచ్చు, స్ట్రేట్ యాంగిల్లో నించుంటే శివలింగం కనిపిస్తుంది, సైడ్కి నందనార్ అక్కడి నుంచి కనిపించేటట్టుగా నంది పక్క జరిగిందనమాట. ఈ స్టోరీ విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు. నార్మల్గా ఎక్కడైనా నందిలు ఉంటే మిడిల్లో ఉంటాయి కదా స్తంభానికి, ఈ స్తంభం దగ్గరకు వచ్చేసింది చూడండి. సో నందనార్ భక్తికి శివుడు ఎలా కరుణించాడో. నేను లోపలికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు తెలుసుకొని షేర్ చేస్తాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది టెంపుల్ రావడం. ఈ టెంపుల్ వచ్చేసి 270 పాదలపేట స్థలాలలో ఒకటి. అంటే నయన్మార్స్, ఈ నందనార్ అనే ఆయన కూడా ఒక నాయనార్ అనమాట. 63 మంది నాయనార్ మనకు తెలుసు కదా, వీళ్ళందరూ పద్యాలు వాడిన ప్లేస్ని పాదలపేట స్థలం అంటారు. మొత్తం ఈ 270 ఉన్నాయి, 200 పైగా తమిళనాడులోనే ఉన్నాయి. సో దర్శనం చేసుకొని వచ్చి ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. ఇక్కడ టెంపుల్లో పూజారిని అడిగాను, లోపల వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోమన్నారు, కానీ విగ్రహాలు అనేవి తీయొద్దని చెప్పారు. సో నేను ఇది మెయిన్గా ఈ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఎలా కట్టారో చూపించడానికి వీడియో ఇస్తున్నాను. న్యాచురల్ వెంటిలేషన్ అండ్ లైటింగ్. ఈ టెంపుల్ వస్తే చాలా పాతదానిలాగా అనిపిస్తుంది ఫీలింగు. నార్మల్ సండే రోజు కాబట్టి కొంతమంది వస్తున్నారు, నార్మల్ టైంలో ఎక్కువ రారనమాట. సో చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదు. కంప్లీట్గా మొత్తం రాయి కట్టడమే, చాలా పాత టెంపుల్లాగా ఉంది. మీరు ఈ గోడలు చూసి కొంచెం పాత దానిలాగా అనిపిస్తుంది అనమాట. న్యాచురల్ లైటింగ్ పైన టెంపుల్ అంటే ఇలా ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి సౌందర్య నాయకి. ఇదే టెంపుల్కి చాలామంది నాయనాలు కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ పథకం జ్ఞాన సంబంధ నాయనారు పాడిన పథకం ఇక్కడ మనం చూసుకోవచ్చు. పథకం అంటే పద్యాలు అనమాట, వాటిని పాదలపేట స్థలాలు అంటారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే పద్యాలు వాడారో వాటిని పాదలపేట స్థలాలు అంటారు. 63 మంది నాయనార్లు పద్యాలు వాడిన ప్లేసెస్ అనమాట ఇవి. ఈ 63 మంది నాయనార్స్ శివుల్లో ఐక్యమైపోయారు. మనం ఏదో టెంపుల్స్ చూస్తాము, దర్శనం చేసుకుంటాము, వెళ్ళిపోతాం, కానీ ఒక్కొక్క టెంపుల్కి మంచి మంచి హిస్టరీ ఉంటుంది. మీరు చూస్తున్న పర్సన్ 1908వ సంవత్సరమైన ఫోటో. అది దగ్గర 120 years బ్యాక్. మనకు ఆ స్థల పురాణాలు తెలిస్తే ఆ టెంపుల్ వాల్యూ ఎక్కువ తెలుస్తుంది. టెంపుల్ రీకన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, రెనోవేషన్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గణపతి టెంపుల్ కూడా ఉందా మనకి. గణపతి టెంపుల్ చూసుకొని వెనకాల సైడ్ వస్తే మనకి ఇంకో గోపురం ఉంది ఇక్కడ. ఈ గోపురం లోపలికి వెళ్తే యాక్చువల్గా మనకు ఒకటి కొలను ఉంటుంది, ప్రజెంట్ అయితే లాకేసి ఉంది. ఆ కొలను స్పెషాలిటీ ఏంటంటే, మనకి నందనార్కి అలా దర్శనమైంది కదా, ఆయన కృతజ్ఞత ఇక్కడ ఒక బావి తవ్వాలనుకుంటాడు. ఇక్కడ బావి తవ్వుదామని స్టార్ట్ చేస్తాడు. ఈ గోపురం వెనకాల స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి మన వినాయకుడు
నైట్ హెల్ప్ చేసి ఒకే రోజులో మొత్తం బావంతా తవ్వేస్తారనమాట వినాయకుడు ఇంకా భూతగణంతో వచ్చి. అది ఇక్కడ విశేషం. ఇక్కడ ఆ గోపురం పక్కన ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అంత ఇన్నోవేషన్ అవుతుందన్నమాట. రెనోవేషన్ అయితే మంచిగా అనుకోవాలి, ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ని మనం కాపాడుకోవాలి. ఇంత పెద్ద టెంపుల్ అసలు జనాలే లేరు. ఇంకా ఈరోజు సండే. ఇలాంటి టెంపుల్ మన హైదరాబాద్లో అలా ఉంటే మీరే ఆలోచన చేయండి ఎలా ఉంటుంది అనేది పబ్లిక్. సో ఇక్కడ తమిళనాడులో ఇలా టెంపుల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. హిస్టరీ పరంగా, స్థల పురాణం పరంగా చాలా కథలు ఉన్నాయి. నమః శివాయ. మొత్తం ఇక్కడ 5 లింగాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. మా పేరు బాలాజీ శివం. ఈ ఊరు పేరు ఏంటి అంటే తిరుపుంగూర్. అంటే 63 నాయన్మార్గల్లో ఒక అతను అనమాట, నందనార్. తిరునాళై పోవారింగిన నందనార్. అతను లో క్యాస్ట్లో పుట్టేవాళ్ళు. ఆయన శివుడి మీద చాలా భక్తి ఎక్కువ. అంటే సిదంబరం ఆరుద్ర దర్శనం కోసం అతను ఊరు నుంచి సిదంబరం వెళ్ళడానికి వెళ్ళే దారిలో ఈ గుడి ఉంది. ఈ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకొని సిదంబరం వెళ్దామని అతను ప్రార్థన చేసుకున్నారు. అంటే లో క్యాస్ట్లో పుట్టేవారు. ఇంకా ఏంటంటే తనకి శివుడిని లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి సిగ్గుపడారు. అంటే మన లో క్యాస్ట్లో ఉన్నాం, ఇది లోపలికి ఇంత ఆశ్చర్యంగా గుడిలో వెళ్ళడానికి మనకు అవకాశం లేదని భయపడి బయట నిలబడి పాటలు పాడుతున్నారు. ఇక్కడ నిలబడారు స్వామి. ఇక్కడ నుంచి గుళ్ళ అవుటర్లో ఉంది. ఇక్కడ అక్కడి నుంచి పాటలు పాడుతున్నారు అనమాట. అంటే తనతో పాటు వచ్చే వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే, ఈ నందికేశ్వరుడు ఇంత పెద్దదిగా ఉన్నారు, ఇది ఎప్పుడు జరగాలి, మనకి దర్శనం తీసుకోవడం, సిదంబరం వెళ్ళడానికి అవకాశం లేదు, మనం వెళ్ళిపోతామని వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు. అంటే అప్పుడు దంతనారు అక్కడి నుంచి పాటలు పాడుతున్నారు అనమాట. తమిళ్లో మలై బోల్ మాడబడుతురు. కానీ మలై అంటే కొండ అనమాట. కొండలాగా పెద్ద కొండలాగా ఉన్నారు సార్ నందికేశ్వరుడు. అడ్డుగా ఉన్నారు మాకు, నేను ఏ పాపం చేసానో తెలియదు, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడి నుంచైనా నేను దర్శనం తీసుకుంటాను అని ఏడు తీసుకొని పాటలు పాడుతున్నారు. అంటే ద్వారపాలక మూలంగా స్వామివారు బయట ఎవరు ఉన్నారని తెలుసుకున్నారు అనమాట. స్వామివారిని అడిగేదానికి ద్వారపాలకుడు అంటే తల బయట పెట్టి, స్వామి భక్తుడు వచ్చారు, నందికేశ్వర అడ్డుగా ఉన్నారని చెప్తే, స్వామివారు నందికేశ్వరుడికి ఏంటంటే తన భక్తులు వచ్చాడు, అతని కోసం ఒక అడుగు జరగమని చెప్పేటప్పుడు స్వామివారికి కాపడానికి ఉన్నది నందికేశ్వరుడు. తనన్నే జరగమని చెప్పేశారని కోపంలో 4ని లోపల తీసుకొని అలాగా జరిగారు. అక్కడి నుంచి నందనార్ దర్శనం తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ సిదంబరం వెళ్ళి అక్కడ మోక్షం తీసుకున్నారు. ఇంకొకటి స్వామివారు ఇక్కడ స్వయంభూమూర్తి అనమాట. అంటే రాయ చుట్టూ అంతా ఉన్నది రాయ, సెంటర్గా ఉన్నది పాము పుట్ట. ఇది పెరగడానికి ఇది స్వయంభూమూర్తి అనమాట. పైన రోజుకి అభిషేకానికి కోసం పైన కవచాలను వేసేసి ఆ కవచానికి మాత్రమే అభిషేకాలు అన్నీ జరుగుతుంది. ప్రతి సోమవారం మాత్రం ఆ కవచాన్ని తీసేసి పునుగు అభిషేకం చేస్తారు. ఆ రోజు మాత్రం స్వయంభూ దర్శనం చేసుకోవచ్చు, మిగతా రోజుకి స్వయంభూ దర్శనం లేదు. అంటే ఇక ఋషిలో అగస్త్య మహర్షి, పతంజలి మునివారు, వ్యాఘ్రబాదరి ఇతను ముగ్గురు పూజించిన గుడి ఇది. మనకి జాతకంలో రాగు కేతు దోషం, లేకపోతే మనకి ఇంకొకటి ఏంటి అంటే పితృదోషం, పూర్వజన్మ పాపం, ఇదంతా నివృత్తి ఒకటి ఉండే గుడి ఇది. ఇదే గుడి ఇస్తుంది. అంటే ఏమైనా పూజలు చేసుకోవాలి స్వామి, దర్శనం చేసుకుంటే సరిపోయిద్దా వాటికి? అంటే స్వామివారు అదే రాహు కేతు దోషాలు ఇలాంటివి పితృదోషాలు అంటే స్వామివారికి సాయరిష అంటే సాయరిష, లేకపోతే పొద్దున అభిషేకం కూడా చేయొచ్చు. స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు చేసి అర్చన చేసుకుంటే మనకి జాతకాలు దోషాలు ఇదన్నీ సరిపోతుంది. ఓకే సార్. ఇంకొకటి ఆ కొలను వినాయకుడు నందనారు కోసం కొలం చెరువు అది నందనారు కోసం ఆ చెరువు చిన్నదిగా ఉంటుంది. అది వినాయకుడు పెద్దదిగా చేసేసి
నీళ్ళు ఫుల్గా ఇచ్చి మీ మీ కార్యం జరిగింది మాకు అంటే బియ్యం 3 మరకాలు అంటారు, అంటే 3 కేజీలు అది అడిగారు. అంటే మన వినాయకుడి దగ్గర మనం ఏ కోరికలు కోరుకుంటే 41 మంటల్లో జరిగిపోతుంది. మనం అతనికి చేయడానికి మర్చిపోతే మనకి కళ్ళల్లో వచ్చి నీకు కావాల్సి నేను చేసేసాను, మాకు అభిషేకాలు అది ఏదైనా చెయ్యాలంటే మనం ఏం కోరుకుంటామో అది అడుగుతారు. అంటే మనకి ఆ వినాయకుడి దగ్గర ఏమి ఒక్కళ్ళు కోరుకుంటే 41 మంటల్లో జరిగిపోతుంది. ఇది వినాయకుడు. ఇంకొకటి తల వృక్షం అంటే క్షేత్రానికి ఒక వృక్షం ఉంటుంది మాట. ఇక్కడ ఇది ఏంటంటే పుంగమరం, పుంగు చెట్టు అనమాట. ఆ కింద అమ్మవారి స్వామివారిని మనస్తాపంలో విడిచిపోయారు. దానివల్ల అక్కడ అంటే 5 లింగాలు ప్రతిష్టాలు చేసేసి ఒక మండలం అమ్మవారి పూజ చేసి స్వామివారు అమ్మవారిని తీసుకున్నారు అనమాట. అంటే మరో పెళ్లి చేసుకున్నారు. ఇది గుడిలో పెళ్లి అవలేక ఉంటా ఆడవాళ్ళకి ఈ పౌర్ణమిలో అభిషేకం చేస్తాము. అప్పుడు ఆ అభిషేకాల్లో దర్శనం చేసుకుంటే సరిపోద్ది, దానికి ఇది లేదు. అమ్మవారి పేరు స్వామి? అమ్మవారి పేరు సౌందరనాయకి, స్వామివారి పేరు శివలోకనాథ స్వామి. ఓకే స్వామి, ధన్యవాదాలు. ఓకే. ఇక్కడ నందనార్ గారు ధ్యానం చేసుకున్న ప్లేట్స్ కూడా ఉన్నది, చూపిస్తాను. జస్ట్ గోపురం పక్కనే అనమాట. ఇప్పుడే టెంపుల్ దర్శనం చేసుకొని పంతులు గారితో మాట్లాడి బయటకు వచ్చాను. పంతులు గారు పర్సనల్గా చెప్పింది ఏంటంటే యాక్చువల్గా నంది జరిగింది పెద్దది కాదనమాట, ప్రచారంలో ఉన్నది ఇది. కానీ నంది జరిగింది శివుని దగ్గర ఉన్న నంది పక్కకు జరుగుతుందంట. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్టోరీకి అనుగుణంగా ఈ నందిని ఇలా కట్టారంట. కానీ ప్రచారంలో ఉన్నది మాత్రం అది పెద్ద నంది జరిగింది అంటారు. కానీ శివలింగానికి ముందున్న నంది జరిగిందంట. నందనార్ ఉన్న ప్లేస్ ఎగ్జాక్ట్గా శివలింగం ఉంది. అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్గా శివలింగం ఉంది. ఇప్పుడు నందనార్ నించొని పద్యాలు వాడిన ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఆయన గుర్తుగా ఒక చిన్న గుడిలాగా కట్టారనమాట. ఇక్కడ నుంచి ఇలా మొక్కితే శివుడు నందిని పక్క జరగమని చెప్పారనమాట. సో ఇక్కడ స్థల విశేషం ఇది. అక్కడ కుక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ అరుస్తేమో అనుకున్నా, ఈ అమ్మ వచ్చి వెళ్ళిపోయేసింది పూలు అమ్మ. ధన్యవాదాలు అమ్మకి. ఓవరాల్గా మంచిగా అనిపించింది. చాలా రోజులు అనుకున్న టెంపుల్. నందనార్ హిస్టరీ విన్నప్పుడల్లా ఇక్కడికి రాబుద్ది అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ పక్కనే నందనార్ పుట్టిన ప్లేస్ ఉంటుందంట. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వెళ్ళాం. ఇక్కడ ఇలా జరిగిన తర్వాత నందనార్కి చిదంబరం వాళ్ళని మళ్ళీ వాళ్ళ గురువుని అడుగుతారు అనమాట. గురువు అంటే ఆయన పనిచేస్తున్న వాళ్ళ ఇంటి యజమాని. అయితే వాళ్ళ యజమాని అడిగినప్పుడు చాలా రోజుల నుంచి అది నందని అడుగుతూ ఉంటాను, నేను చిదంబరం వెళ్ళాలి అని. ఆయన గురువు ఎప్పుడు పంపించాడు అనమాట నందనార్ని. సరే ఈసారి చాలా రోజులు అడుగుతుంది కదా, తను ఒకసారి వెళ్ళు అని చెప్తాడు. కానీ తనకున్న 200 ఎకరాలు అన్నీ నారు అంతా కోసి ఒడ్లు దున్ని బియ్యం పట్టించి బస్తాలన్నీ ఇంటి దగ్గర వేయని ఒకే రోజులో ఏమని చెప్తాడు అనమాట. సో ఒక్క రోజులో అది ఇంపాసిబుల్ కాబట్టి తను నందనార్కి వెళ్ళలే అనుకుంటాడు. అప్పుడు నందనార్ చాలా బాధపడుతుంటాడు అనమాట. అప్పుడు శివుడు కరుణించి తన భూతగణము అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆ పని ఒక రోజులో చేసేస్తారు. అప్పుడు ఆయన యాజమాని రియలైజ్ అయిపోయి ఆయన కాళ్ళ మీద పడి అప్పుడు నందనార్ని
చిదంబరంకి పంపిస్తారనమాట. సో చిదంబరం వెళ్ళిన తర్వాత కూడా నందనారు డైరెక్ట్ నటరాజస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాడనమాట. ఎందుకంటే చెప్పారు కదా, తను అప్పట్లో లో క్యాస్ట్లో పుట్టిండు కాబట్టి అప్పుడు వాళ్ళకి పర్మిషన్ లేదంట టెంపుల్లోకి వెళ్ళడం. ఇప్పుడు నందనార్ చిదంబరం చేరుకుంటాడు కానీ లోపలికి వెళ్ళాడు అనమాట, బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో నటరాజస్వామి నైట్ ఒక దీక్షితారికి కలలో కనిపించి ఇట్లా నందనార్ బయట వెయిట్ చేస్తున్నాడు, ఆయనకందరూ మీరు స్వాగతించండి అని చెప్తారనమాట. అప్పట్లో చిదంబరంలో 4000 దీక్షితర్స్ ఉండేవాళ్ళంట. సో 4000 దీక్షితర్స్ అందరూ కలిసి నందనార్ని లోపలికి తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక చిన్న విశేషం జరుగుతుంది. నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుతుంటే ఒక అతను వచ్చి లిఫ్ట్ ఇస్తా అంటున్నాడు. సరే ఓకే, పక్కనే ఉంది, నడుచుకుంటూ వెళ్తా అని చెప్పాను. సో నందనార్ని లోపల తీసుకెళ్తారనమాట అందరు దీక్షితాలు. దాని తర్వాత ఏమవుతుందంటే ఒక దీక్షితారు అప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాడు, నువ్వు తక్కువ క్యాస్ట్ కదా అని చెప్పేసి. అది కూడా ఒక శివ పరీక్షనే అనమాట, లోకానికి అంతటికి ఆయన గురించి చెప్పడానికి. అప్పుడు అందరూ దాన్ని అగ్నిప్రవేశం చేయమని చెప్తారనమాట. సో నందనార్ కూడా అగ్నిప్రవేశం చేయడానికి రెడీ అయిపోయి అగ్నిప్రవేశం చేస్తాడు. తనకు అసలు ఏమి కాదు. దాని తర్వాత నటరాజస్వామిలోనే తను ఐక్యం అయిపోతాడు. తనకు చావంటూ ఏం లేదు, డైరెక్ట్గా అందరు దీక్షితర్స్ చూస్తుండగానే నందనార్ నటరాజస్వామిలో కలిసిపోతారు. ఇది నందనార్ స్టోరీ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అందుకే చిదంబరం అంటే జస్ట్ ఒక మామూలు టెంపుల్ కాదు, మ్యాన్మార్స్కైనా ఇక్కడ ఉన్న శివభక్తులకైనా చాలా విశేషం. మనకి ఎగ్జాంపుల్ నందనార్ చరిత్రనే నాకైతే బాగా గుర్తుకొస్తుంది. చిదంబరం గురించి చెప్పి మాట్లాడిన నందనార్ ఒక జీవితం, చిదంబరం వెళ్ళడమే ఆయన జీవితం. సో చిదంబరం అంటే అంత వాల్యూ అనమాట, నటరాజస్వామి అన్న అంత వాల్యూ అనమాట. సిర్కాలి బస్ ఎక్కాను. నెక్స్ట్ సిరికాలి వెళ్ళిన తర్వాత చెప్తాను నెక్స్ట్ అప్డేట్స్ ఏమైందంటే. సిరికాలిలో మళ్ళీ బస్ ఎక్కి చిదంబరమే వెళ్తున్నాను. ఎందుకంటే లంచ్ టైం అయింది, టెంపుల్ 4 o'clock ఓపెన్ చేస్తారు, మళ్ళీ 3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఎండ కూడా బాగా కొడుతుంది. చిదంబరం వెళ్తాను. ఇప్పుడే మళ్ళీ శ్రీకాళి బస్ స్టాప్కి వచ్చాను. టైం 1:45 అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో ఎండలు బాగా కొడుతుంది. ఇక వేరే వెళ్ళాలనుకుంటే టెంపుల్స్ క్లోజ్ అయిపోయినాయి. రూమ్కి వెళ్తున్నాను.